వాళ్ళని మీరు ఒప్పించడానికి ప్రయత్నించకండి. मैं भी एक गांव से आया हूँ गुजरात के। నేను కూడా గుజరాత్‌లోని ఒక గ్రామం నుండే వచ్చాను. మేము కూడా చాలా కష్టమైన జీవితం గడిపాము. నేను ఉండే ఆ గ్రామంలో అభ్యాసులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి పనిచేసేవాళ్లే. तो जब शुरुआत की थी 1978, 79, 80 సంవత్సరాల్లో గౌరవనీయ ప్రిసెప్టర్ ఇప్పుడు మీరు వెళుతున్నట్లుగానే చాలా దూరం నుండి వచ్చేవారు. అయితే సాయంత్రం సమయంలో వచ్చి మొదలుపెట్టేవారు, సిద్ధం చేసేవారు. మీరు పగలు 10, 11 గంటలకు లేదా మధ్యాహ్నం వెళ్తే వాళ్ళు పనిలోనే ఉంటారు. కానీ సాయంత్రం తర్వాత వెళ్తే వారు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటారు. ఒకసారి అనుభూతి కలిగిన తరువాత వాళ్ళు మిమ్మల్ని ముందుగానే పిలుస్తారు. అందుకే ముందుగా సమయాన్ని నిర్ణయించుకోవాలి. వాళ్ళకి పెద్ద పెద్ద తత్వ సంబంధ విషయాలు చెప్పకండి. సాదాసీదాగా అనుభూతిని కలుగజేయండి. వాళ్ళనే నిర్ణయించుకునేలా చేయండి. और सूक्ष्म भाषा में सहज भाषा में बताना है। సహజమైన భాషలో వాళ్ళతో మాట్లాడండి. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయన మనలో కూడా ఉన్నాడు. అందరమూ కూడా బాహ్యంగా వెతుకుతుంటాం. మనం కూడా అలాగే బయట వెతికిన వాళ్ళమే. అది ప్రారంభంలో సరైనదే అని తెలియచేయండి. తరువాత తల్లి యొక్క ఉదాహరణ ఇస్తాను. ఆత్మ ఎక్కడ ఉంది? क्या आत्मा हमारा अंदर ही है? ఆత్మ మన అంతరంగంలోనే ఉంది కదా. తల్లి గర్భంలో ఆత్మ ప్రవేశం గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఆత్మ మనలోనే ఉందని బయట వెతికే భ్రమలో పడకూడదని అర్థం చేసుకుంటారు. అలా నెమ్మదిగా వారిని ధ్యానంలోకి, అంతరంగ పూజలోకి తీసుకెళ్ళాలి. ప్రత్యేకంగా మహారాష్ట్రలో ఆధ్యాత్మిక విషయాలలో ప్రజలు చాలా పురోగతి సాధించారు. వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ జ్ఞానేశ్వరి, తుకారాం ఉన్నారు, టుకడోజీ మహారాజ్ కూడా ఉన్నారు. అనేక మంది సంతులు स्पेशली गांव-गांव में మహారాష్ట్రని పవిత్ర స్థలంగా నిలిపారు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో వాళ్ళు ఉన్నారు. నేను అత్యంత గొప్పది అని చెప్పను, కానీ సహజంగానే మెరుగైన స్థాయిలో ఉంది అని మాత్రం చెబుతాను.